ఈసారి మూడోసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలి, మళ్ళీ ఢిల్లీలో మనమే పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ. లేదంటే పార్టీ నామరూపాలు లేకుండా అయిపోతుంది. ఇక వచ్చే 5 సంవత్సరాల్లో పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలకి, పై ఎత్తులకి ఎవరు కూడా అర్థం కావట్లేదు. ఎవరికి కూడా దాన్ని తట్టుకోవడం ఎవరికి కూడా చేత కావడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ చతికిలు పడిపోయింది బీజేపీ ఎత్తులకి పై ఎత్తులు వేయడంలో. ఇటువైపు ఒకవైపు ఏమొచ్చేసి ఎలాగైనా సరే ఈసారి దేశ రాజధానిని చేజిక్కించుకోవాలని బీజేపీ కూడా తీవ్రంగా శ్రమించింది. దానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఈ 2 పార్టీలు మాత్రమే తగ్గాపోరీగా పోటీ చేశాయి. అయితే ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ విడిపోయి పోటీ చేశాయో అప్పుడే బీజేపీ విజయం దాదాపు 25 నుంచి 30% ఖాయమైపోయింది. ఇది రాజకీయ నాయకుల విశ్లేషణకి చాలా దగ్గరగా ఉంటుంది. ఖచ్చితంగా అది సాధారణ ప్రజలకు కూడా ఊహించినటువంటి పరిణామమే. అయితే ఏదైనా సరే కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పోటీ చేయకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీకి కనీసం 45 నుంచి 50 సీట్లు 55 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండింది కేజ్రీవాల్ గారికి. దీనికి తోడు ఇటువైపు ఎంఐఎంఐ పోటీ చేయడం, మరొక వైపు అన్నా హజారే గారు, సామాజిక కార్యకర్త అన్నా హజారే గారు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పైన విమర్శలు గుప్పించడం, కేజ్రీవాల్ పైన తన శిష్యుడైనటువంటి కేజ్రీవాల్ అవినీతిలో కూరుకుపోయాడని, కొన్ని తప్పిదాలు చేశాడని చెప్పడంతో చాలామంది ఢిల్లీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఓటర్లు అయితే బీజేపీకి మరలిపోయారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ చేసిన తప్పిదాలతో పాటు ఎంఐఎం మధ్యలో దూరి వాక్లా, ఆసిఫాబాద్ ఈ నియోజకవర్గాల్లో పోటీ చేయడంతో బీజేపీకి ఒక సీట్ అయితే రావడం జరిగింది. ఈ ముస్తఫాబాద్లో కూడా బీజేపీ గెలవడానికి ముఖ్య కారణం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తే కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు పడ్డాయి, ఎంఐఎంకి ఓట్లు పడ్డాయి. ఇవన్నీ కూడా అది ముస్లిం పక్షపాతమైనటువంటి నియోజకవర్గం, ముస్లిం అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం కావడం వల్ల బీజేపీ ఈ స్థానాన్ని ఆశించలేదు. కానీ ఎంఐఎంఐ పోటీ చేయడం వల్ల ఇక్కడ గెలవడం జరిగింది. అలాగే వాక్లా కూడా ఎంఐఎంఐ సెకండ్ స్థానం, అది బీజేపీ సెకండ్ స్థానంలో ఉంది, ఎంఐఎం 3వ స్థానంలో ఉంది, కాంగ్రెస్ 4వ స్థానంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే స్వల్ప తేడాతో గెలవడం జరిగింది. అంటే మామూలుగా బీజేపీ గెలిచినా కూడా ఇన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉండేది కాదు. ఈ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం వీళ్ళు విడిపోయి ఇండి కూటమి ఏదైతే ఉందో ఈ ఇండి కూటమిని విడగొట్టి దాన్ని బలహీనం చేయడం వల్ల నిజంగా బీజేపీకి అయితే ఈరోజు ఢిల్లీ రావడం జరిగింది.